నేనే నా దగ్గర 6 నెలల్లో కొంచెం సంపాదించిన 7 సంవత్సరంలో సంపాదించిన డబ్బులు ఉండే యూట్యూబ్లో. ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నీతో డబ్బులు పెడతాను సినిమా చేద్దామన్నాడు. ఆయన 50 లక్షలు, నేను 20 లక్షలు పెట్టేటట్టు. సినిమా పేరు కొత్తపేట గ్రామం అని ఉంటుంది. అయితే ఆ సినిమా తను నా డబ్బులు పెట్టమన్నాడు ఫస్ట్. ఆబ్వియస్గా నేనే హీరో, నాకు హెల్ప్ చేస్తుండు, నేనే పెట్టాలి ఫస్ట్, అదర్వైజ్ నా నోరు నమ్ముతారని 15 lakhs పెట్టి 15 లక్షలు పెట్టి మ్యూజిక్ చేయించాను. కట్ చేస్తే అతను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ మ్యూజిక్, ఆ కొత్తపేట గ్రామం, ఆ స్టోరీ అన్నీ అట్లే ఉన్నాయి. దాంట్లో సన్నీ లియోని ఐటమ్ సాంగ్ పెట్టాలని, ఆ సినిమా చేయాలని అది ఉండే కోరిక. చాలా బాగుంటుంది కథ కూడా, చాలా గొప్ప కథ, మ్యూజిక్ చాలా బాగుంటుంది. అది అట్లే ఉండిపోయింది. దాన్ని కట్ చేస్తే ఒక ఇంకా అవ్వదు, నాకు బాగా అర్థమైంది. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు, మన స్టైల్లో మనం వెళ్ళిపోవాలి అని నాకు అర్థమైపోయింది. సో ఏం చేయాలని విపరీతంగా వీడియోస్ చేశాను, ప్రాంక్స్. అది తెలియకుండా దిగి ఆ ఫీల్డ్లోకి, అంతే. యూట్యూబ్ అదే దారిలోకి తెలియకుండా కాదు, తెలిసే చేశాను కానీ, బట్ లైక్ ఎలా చెప్పాలి, యాక్సిడెంటల్గా ఏదో చేయాలి ఫస్ట్ అని దిగా. అట్లా ప్రాంక్ చేయడం మొదలు పెడితే దానికి బై ప్రోడక్ట్గా కొంచెం మనీ వచ్చాయి నాకు. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ద్వారా కొంచెం మనీ వచ్చాయి. ఆ మనీని కూడబెట్టి ఇంకా సినిమా చేద్దామనే టైంలో కళ్యాణి గారు వచ్చి నా మీద గొడవ పడితే అప్పుడు కొంచెం బాగా వైరల్ అయ్యాయి అన్ని ఛానల్స్లో వైరల్ అవుతానే ఇమీడియట్గా నా దగ్గర ఉన్న డబ్బులతో గోవాకి వెళ్ళాను, కథ రాసుకున్నాను, నేను నా కెమెరామ్యాను వచ్చాము, ఆడిషన్స్ మొదలుపెట్టాము అండ్ సినిమా స్టార్ట్ చేసాము. 16 నెలల్లో షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 2 రిలీజ్కి ఉంది లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగుంది, బట్ నా దగ్గర అంటే ఇప్పుడు నువ్వు ఒక హీరోగా చేస్తున్నప్పుడు లేదా ఒక డైరెక్టర్ లేదా కథ నువ్వే రాసుకుని అంటే నువ్వే ప్రొడ్యూస్ చేస్తున్నావు చూడు, అంటే అంత డబ్బులు ఇప్పుడు సినిమా తీయడం అంటే ఏదో మన షార్ట్ ఫిల్మ్లు యూట్యూబ్లో ప్రాంక్ చేసినంత ఈజీ కాదు. దానికి చాలా క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, మ్యూజిక్ చేయడానికి ఒక మ్యూజిక్ కంపోజర్ ఉంటారు, దానికి స్టోరీ స్టంట్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అన్ని కూడా నీ పేరే చేసుకున్నావు. సో దీనికి ఏంటి అసలు, ఎందుకు అంటే ఇప్పుడు ఎంతమంది చేయాల్సిన పని నువ్వు ఒక్కడవే చేస్తావు, ఆ ప్రోడక్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నాను? ప్రోడక్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళు చేసింటే ఇంకా చెడిపోయేదని నేను అనుకుంటున్నా. హానెస్ట్ అంటే నా మాట వినరు కదా, వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ వాడతారు. నేను చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశాను లయోలా కాలేజ్లో, అండ్ ఇక్కడికి వచ్చిన చిన్న సినిమాల్లో పనిచేశాను, అండ్ యూట్యూబర్గా 2 years నుంచి ఉన్నాను, అండ్ కొంచెం ఎడిటింగ్ అవి ఇవి అవగాహన ఉన్నాయి. అండ్ సినిమాకి అది సరిపోదు, బాగుండాలి, సో నేర్చుకున్నాను. ఈ సినిమాకి అసిస్టెంట్లను పెట్టుకున్నాను, చాలామంది అసిస్టెంట్ ఎడిటర్ని పెట్టుకున్నాను, ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాను, మ్యూజిక్కి నేనే చేశాను ట్యూన్స్ అన్నీ. సో అట్లా అందరినీ అసిస్టెంట్లు కొంచెం మంది పెట్టుకొని నా ఐడియా వాడుకొని, అండ్ ఒక సినిమా చేయాలన్నా ఏదైనా ఒక పని చేయాలన్నా దానిపైన మక్కువ, ప్రేమ ఉండాలి. అది నేను నేర్చుకున్నాను కంప్లీట్గా. ఎందుకంటే 25 ఏళ్ళకి జాబ్ ఆపేశాను, ఇంకా తర్వాత ఇప్పుడు నాకు 29 దర్దాపు పడుతుంది. సో ఈ 4 ఏళ్ళలో నేను నేర్చుకున్నాను, సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్ నేర్చుకున్నాను. సినిమా ఫీల్డ్ నేను ఇంటికి వెళ్ళక మా ఊరికి ఉదాహరణ చెప్తున్నా 3 ఏళ్ళు అయింది. సో నా టైం అంతా దీని మీద ఇన్వెస్ట్ చేశాను. 24 గంటలు కృష్ణానగర్లోనే ఉంటాను, టెక్నీషియన్స్తో మాట్లాడుతుంటాను, ఆర్టిస్టులతో మాట్లాడుతుంటాను. సినిమా అయిపోవడానికి ఏ కారణమైనా చాలు. సో ఆ కారణాలు ఏది నా సినిమా ఆపకూడదు అని నేను ప్రాపర్గా నా హ్యాండ్ ఓవర్లో నా మాట వినే వాళ్ళైతే నా సినిమా ముందుకు వెళ్తుందని నాకు అర్థమైంది. అదర్వైజ్ ఎవరెవరు మాట విన్నాం అనుకోండి, వాళ్ళ బడ్జెట్లు పెరుగుతాయి, వాళ్ళ థింగ్స్ పెరుగుతాయి, వాళ్ళ నాలెడ్జ్ మనం వాడాలి, అవన్నీ సెట్ అవ్వవు, పాసిబిలిటీస్ తక్కువ. యాక్చువల్గా ఈ సినిమాకి అన్నీ నేను వేసుకోవడానికి ఒకటే కారణం, చేయడానికి అండ్ వేసుకోవడానికి పేరు ఒకటే కారణం ఏంటంటే, ఈ సినిమా 7 నుంచి 11 కోట్లు అయింది కొత్త వాళ్ళతో ఈ సినిమా చేస్తే. కానీ ఈ సినిమా అంత పెద్ద కథ, నేను ప్రభాస్ అన్న ఫ్యాన్, ఆయన లాంటి పెద్ద కథలు తీయాలి, పెద్ద హీరో అవ్వాలి, బాగా కష్టపడాలి, పెద్ద హీరో అంటే బాగా డబ్బులు వచ్చే సినిమాలు చేయాలి అనే తపన ఉంది, చేయాలనే కోరిక కూడా ఉంది. కష్టపడతా, అంత ఏదో పోయినా నేనేదో నా స్థాయికి నేను వెళ్తా. ఆయనలాగా అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయనే కదా సూపర్ స్టార్, చూడడానికి బడ్జెట్ వైజ్ కనపడితే బాగా డబ్బులు వస్తున్నాయి ఆయనకి. అట్లా అది కాక అప్పుడు బుజ్జిగా టైం నుంచి ఫ్యాన్ అనమాట. సో అటువంటి కథ చేయాలని లారీ, నా డబ్బులు పెడుతున్నా, నా కష్టపడి సంపాదించిన డబ్బులు పెడుతున్నా. సో సూర్ షాట్ ఇప్పుడు ఏ ట్రెండింగ్ నడుస్తున్నాయి, యాక్షన్ సినిమాలు నడుస్తున్నాయి అన్న, అంటే నా అనాలిసిస్లో ఇవన్నీ ఆలోచించి అంత కథ కూడేస్తే బడ్జెట్ ఎక్కువైపోయింది. సో ఈ బడ్జెట్లో ఇఫ్ ఐ కీప్ ఒక ప్యాడింగ్ని పెట్టుకున్నాం అనుకో, నలుగురిని, ఒక్కొక్కరికి 4 అసిస్టెంట్లు వచ్చారు, 4 అసిస్టెంట్లు వచ్చారు, 4కి 16 మంది. వాళ్ళని ఏమన్నా పక్క పో అన్నాం అనుకో షార్ట్లో, వాళ్ళందరినీ క్లియర్ చేసేలాగా టైం పడుతుంది. సో అందుకు ప్యాడింగ్ వాళ్ళు మన మాట కూడా విన్నారు. నేను కొత్తవాడిని కదా, నా మాట వింటారనే భయం, నాకు అంత యాక్సెస్ లేదు, కాంటాక్ట్స్ యాక్సెస్ కూడా లేదు. సో ఇవన్నీ ఆలోచించి నా బడ్జెట్లో, నా లిమిటెడ్లో, నా కెపాసిటీలో వెళ్ళాలి. కృష్ణానగర్లో ఆనిముత్యాలు, డైమండ్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవాలి. యూజ్ అంటే ప్రాపర్గా మన సినిమాలో వాడుకోవాలి వాళ్ళని, అంతేగాని కొత్త వాళ్ళతోనే పెద్దవాళ్ళతోనే చేస్తామంటే అవ్వదు ఈ బడ్జెట్లో. సో అందుకు ఇది కమర్షియల్ సినిమా, 9 ఫైట్లు ఉన్నాయి, 3 పెద్ద పాటలు ఉన్నాయి. హానెస్ట్గా చెప్తున్న, ఒక పెద్ద హీరో చేసేటువంటి 200 నుంచి 300 కోట్లు పెట్టి చేసేటువంటి సినిమా ఇది. యాక్చువల్గా తెలుగులో పెద్ద హీరోలు పాన్ ఇండియా అంటారు కదా, ఆ తరహా కథ ఇది. 2 పెద్ద కథలు కలిపి లారీ అని 9 ఫైట్స్, 3 పాటలు, 2 బిట్ సాంగ్స్, 3 గంటల 3 నిమిషాల సినిమా.
సాలిడ్ పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అన్నీ ఉంటాయి దీంట్లో. కామెడీ ఉంటుంది, డ్రైవింగ్ అండ్ ఒక మాస్ ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి 30-40 అండ్ రొమాన్స్ ఉంటుంది, బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటుంది ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది అండ్ పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ప్రతి క్యారెక్టర్ ఉంటుంది మూవీలో. ఫాదర్ ఎమోషన్ ఉంటుంది అండ్ పాలిటిక్స్ ఉంటాయి, గ్యాంగ్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ప్రాపర్గా ప్రతిదీ సమపాలలో చేయడానికి ఇవన్నీ ఇంత 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 బడ్జెట్లో చేయాలంటే అన్నీ నేను చేసుకోవాలి, సినిమా ఆగిపోకూడదని నేను దిగడం జరిగింది. సరే, ఇప్పుడు నువ్వు ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా బాగుంది అండ్ నీ ఐడియాలజీ బాగుంది. కాకపోతే నువ్వు చెప్పిన ప్రాసెస్ అంతా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొత్త వాళ్ళు అయితే నాకు కంఫర్ట్ ఉంటారు. బట్ ప్రొడ్యూసర్గా వచ్చేసరికి నీ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల లేకపోతే నీ ఓవర్ థింకింగ్ వల్ల ఇప్పుడు మార్కెట్ వెళ్ళాలంటే కంపల్సరీ ప్యాడింగ్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఒక సినిమాని నువ్వు మార్కెట్లో తీసుకెళ్ళాలంటే ప్యాడింగ్ అనేది కంపల్సరీ. అట్లాంటివి పెట్టుకోకపోతే నీ సేలబుల్ పాయింట్ ఏంటి? నీ అదే ఎందుకు చూస్తారంటే ప్రాంక్స్ చేస్తే యూట్యూబ్ వేరు, యూట్యూబ్లో వ్యూస్ వచ్చినంత మాత్రాన థియేటర్లో సినిమాకి వచ్చి జనాలు చూస్తారని నువ్వు అనుకున్నావు అసలు? అంటే ఇప్పుడు ప్యాడింగ్ పెట్టి చేసిన సినిమాలు కొనకుండా హార్డ్ డిస్కుల్లో చాలా ఉన్నాయి, కొన్న సినిమాలు చాలా ఉన్నాయి. చిన్న సినిమాలు 100 కోట్లు కొట్టినాయి, పెద్ద సినిమాలు 100 కోట్లు కొట్టినాయి, పెద్ద సినిమాలు ఫ్లాప్ అయినాయి, చిన్న సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఈ ఈక్వేషన్స్ మాట్లాడుతుంటే ఎండ్ ఆఫ్ ద డిబేట్, పెద్ద డిబేట్ అవుతుంది. బట్ ఈ సినిమా ఎందుకు చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు, ఈ ఆనందం, ప్లెజర్, బ్లిస్ కోసం చూస్తారు. ఒక బీరు తాగితే ఇంత బ్లిస్ వస్తుంది, 2 బీర్లు తాగితే ఇంత వస్తుంది, 3 బీర్లు తాగితే ఇంత బ్లిస్ వస్తుంది. నా సినిమా చూస్తే 3 బీర్లు తాగితే ఎంత దమ్ము, ఎంత ఊపు వస్తుందో, ఎంత ఉల్లాసం, ప్లెజర్ వస్తుందో అంత వస్తుంది నా సినిమా చూస్తే. సినిమాలో అంత మోటివేషన్ ఉంది, హీరో సాధిస్తాడు, హీరో సాధించాలని తపన ఉంది ఫ్యామిలీ కోసం. అండ్ ఎవరైనా డిప్రెషన్లో ఏం సాధించలేం జీవితంలో కెరీర్ అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు నా సినిమా చూడాలి. చూస్తే ఈ సినిమా మోటివేట్ చేస్తుంది. హీరో కానీ క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట, స్ట్రీట్ ఫైటర్ వాడు. సో ఒక సాలిడ్ బొమ్మ అనమాట. సాలిడ్ బొమ్మ అంటే అంటే దాన్ని ఆ సినిమాని చూస్తే మోటివేషన్ వస్తుంది, ఒక 2 రోజులు మనసులో ఉంటుంది. అండ్ అందుకు చూడాలి నా సినిమా, అంత దమ్ముంది. అండ్ 50 రూపాయల టికెట్ వాళ్ళు పెట్టే 80 నుంచి 150 రూపాయల టికెట్ అనుకుంటే ఆ 80 రూపాయలు 150 రూపాయల టికెట్ వర్త్ పక్కా హిట్, షూర్ షాట్, బ్లాక్ బాస్టర్. చాలా ప్రాపర్గా అనలైజ్ చేసి తీసా. పెద్దవాళ్ళని పెడితే మార్కెట్ అవుతుంది అనేది అవుతున్నాయి, అవనేటి కూడా ఉన్నాయి ఉదాహరణలు. పెద్ద పెద్ద యాక్టర్లు చేసిన సినిమాలు అవ్వకుండా ఉన్నాయి. ఇప్పుడు నీ సినిమా ఉంది, దీన్ని నువ్వు జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఫేస్ కావాలి. అదర్ దాన్ శ్రీకాంత్ రెడ్డి నీ సినిమా ఎవరున్నారంటే నువ్వు ఏది చెప్పినా నీ పేరే చెప్పుకుంటున్నావు. నేను అడిగేది అది. అంటే ఇది యూట్యూబ్లో, ఫేస్బుక్లో అట్లా వీడియోలు చేసి, ఇన్స్టాగ్రామ్లో అట్లా నాకు ఒక 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 1 లక్ష మంది చూసినా నా బడ్జెట్ వచ్చేస్తుంది. యాజ్ పర్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం నాకు ఈ బడ్జెట్ ఎక్కువ, బట్ సినిమాకి ఈ బడ్జెట్ చాలా తక్కువ, 2 crores అనేది. నేను 2 crores పెట్టాను ఈ సినిమాకి. అయితే 1 లక్ష నుంచి 2 లక్షల మంది చూస్తే నా సినిమా డబ్బులు వచ్చేస్తాయి. అండ్ పాయింట్ 1, ఒకవేళ ఇది పోయినా ఐ నో రిగ్రెట్, ఎందుకంటే చాలా నేర్చుకున్న ఈ సినిమా చేసే ప్రొసీజర్లో. అండ్ నా ఓన్ మనీ, వడ్డీకి కూడా తేలేదు, ఎవరి దగ్గర అప్పు తేలేదు, ఏ ప్రొడ్యూసర్ని ఎత్తిన చేయబెట్టలేదు. సో నేను నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి, నేను లాంగ్వేజ్